ఎవరైనా మన దగ్గరకొచ్చి నేర్చుకుంటున్నారు, ఒక ట్రైనింగ్, ఒక కోర్స్ అని అంటే ఎండ్ రిజల్ట్ ఈస్ జాబ్. మ్యామ్ ఇప్పుడు మనకి చూస్తే ఇనోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ సో మెనీ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు ఎంతోమంది స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. మీ టీం కావచ్చు, మొత్తం ఎంటైర్ బ్యాచ్ కావచ్చు. టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ కొట్టాలంటే ఎవరికైనా సరే. ఒక స్టూడెంట్కి టెక్నికల్ స్కిల్స్ చాలా బాగుంటాయి, బట్ కమ్యూనికేట్ చేయలేడు. ఇంకో స్టూడెంట్ కమ్యూనికేషన్ బాగా చేస్తాడు, బట్ టెక్నికల్గా కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఒక స్టూడెంట్ని ట్రైన్ చేయాలంటే మన దగ్గర ఇనోమాటిక్స్లో ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది? మనకి ఇనోమాటిక్స్లో ఎలా అంటే అండి, స్టూడెంట్స్ వచ్చిన తర్వాత మనము అట్లీస్ట్ 1 month మన దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత మనకి తెలుస్తుంది. 1 month తర్వాత మనం మాక్ ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేస్తాం. సో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు మేము ఇవన్నీ అసెస్ చేస్తాం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది మనము చెక్ చేస్తాం అనమాట మాక్ ఇంటర్వ్యూస్లో. చెక్ చేసిన తర్వాత 4 కేటగిరీస్ లాగా మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ కేటగిరీ వచ్చేసేసి కమ్యూనికేషన్ బాగుంది, టెక్నికల్ బాగున్నారు, అంటే దే ఆర్ రెడీ ఫర్ ప్లేస్మెంట్. సెకండ్ కేటగిరీ ఏంటంటే కమ్యూనికేషన్ బాగుంది బట్ టెక్నికల్స్ బాగాలేదు, కేటగిరీ బి. కేటగిరీ సి ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ బాగాలేవు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, వాళ్ళు కేటగిరీ సి. ఇంకా కేటగిరీ 4 బోత్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ రెండు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇలా మేము మాక్ ఇంటర్వ్యూస్ తర్వాత వాళ్ళని కేటగరైజేషన్ చేస్తాం. కేటగరైజ్ చేసి అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తాము. అసెస్మెంట్స్ కండక్ట్ చేసి కేటగిరీ ఏ వాళ్ళకి ఇమ్మీడియట్ గా మనము జాబ్ ఆపర్చునిటీ ఏవైతే వస్తాయో వాళ్ళని ప్రొఫైల్స్ని పంపిస్తాం. వేరే మనం BCD మీదనే ఫోకస్ చేయాలి ఎక్కువ. సో వాటికి సపోజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేవు అని అంటే, దో వీ డోంట్ ప్రామిస్, మామూలుగా వీఆర్ టెక్నికల్ ట్రైనింగ్ కంపెనీ, బట్ స్టిల్ వాళ్ళని జాబ్లో నేను ప్లేస్ చేయగలిగితేనే ఐ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ నేను బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. అంతే కదండి, ఎవరైనా మన దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు, ఒక ట్రైనింగ్, ఒక కోర్స్ అని అంటే ఎండ్ రిజల్ట్ ఈస్ జాబ్. అంటినల్లెస్ నేను వాళ్ళని ఒక జాబ్లో ప్లేస్ చేయగలిగితేనే నేను టాప్ ఇన్స్టిట్యూట్ కానీ సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్ అని కానీ నేను క్లెయిమ్ చేసుకోగలను. సో అందుకని చెప్పేసి మన దగ్గర యాప్టిట్యూడ్ స్కిల్స్ కొన్ని కంపెనీస్లో మనకి ఫస్ట్ రౌండ్ సిన్స్ దే ఆర్ ఫ్రెషర్స్, సో యాప్టిట్యూడ్ టెస్ట్లు కూడా పెడతారు. సో దానికి కూడా మన దగ్గర ట్రైనింగ్ ఇస్తాం సపరేట్గా. యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఇచ్చేస్తాము అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ కేటగిరీ వాళ్ళకి ఈ ఎక్స్ట్రా సెషన్స్ తీసుకొని వాళ్ళని ఇంటర్వ్యూ రెడీ చేస్తాము. టెక్నికల్ స్కిల్స్ పూర్ ఉన్న వాళ్ళని నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సెషన్స్ అని సాటర్డేస్ మనము అడిషనల్ సెషన్స్ అనేది మనం కండక్ట్ చేస్తాం అనమాట. అండ్ ఈవెన్ మండే టు ఫ్రైడే కూడా సెకండ్ హాఫ్లో ఏదైనా ఎక్స్పర్ట్ సెషన్స్, డీప్ డైవ్ సెషన్స్ అని చెప్పేసి మన దగ్గర చాలా ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ మనము పోస్ట్ చేస్తాము అండ్ వాళ్ళని కంటిన్యూస్గా మాక్ ఇంటర్వ్యూస్ పెట్టించేసి అండ్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ కొంచెం ఎక్కువ చేపిస్తాం వాళ్ళతో, సో దట్ దే విల్ గెట్ యూస్ టు దోస్ థింగ్స్ అండ్ టెక్నికల్గా దిల్ గెట్ బెటర్ అని. సో ఇంకా సి టైప్ వాళ్ళకి అందరిలాగా విదిన్ 6 to 8 months జాబ్ రాకపోవచ్చు, బట్ మా దగ్గర ఇట్లా నేను ఓన్లీ 10 ఆపర్చునిటీస్ ఇస్తాను ఆర్ 15 ఆపర్చునిటీస్ ఇస్తాను, ఆ 15 ఆపర్చునిటీస్లోనే నువ్వు క్రాక్ చేసుకోవాలి, దాని తర్వాత నువ్వు ఇన్స్టిట్యూట్కి రావద్దు, మా దగ్గర నుంచి ఇంకా నీకు ఏం సపోర్ట్ ఉండదు, ఇలాంటిది ఏమి ఉండదండి మన దగ్గర. కంటిన్యూ ప్లేస్మెంట్ వచ్చేంత వరకు దే ఆర్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళు మన ఇన్స్టిట్యూట్కి రావచ్చు, బట్ అఫ్ కోర్స్ మార్నింగ్ టైమ్స్ కొంచెం బిజీ ఉంటుంది కాబట్టి సెకండ్ హాఫ్లో వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఏ క్లాస్లో అయినా కూర్చోవచ్చు. మనం ఏమి ఇట్లా రెస్ట్రిక్ట్ చేయమన్నమాట, నువ్వు ఈ క్లాస్లో కూర్చోవద్దు. అండ్ కొందరు వచ్చి అడుగుతూ ఉంటారు, మ్యామ్ నాకు మెషిన్ లెర్నింగ్ మళ్ళీ వినాలనిపిస్తుంది, నాకు అర్థం కాలేదు అని. స్టిల్ వీ విల్ ప్రొవైడ్ దెమ్ ద ఆపర్చునిటీ. అరే మీరు దీంట్లో కూర్చొని నేర్చేసుకో, ఏమి కావాలంటే అది మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ మన దగ్గర ఒక సపరేట్ టీమే ఉంటుంది సువర్ణ, లైక్ కేటగరైజ్ చేసిన తర్వాత ఏ కేటగిరీ వాళ్ళని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి అనేది మొత్తం మన దగ్గర రోడ్ మ్యాప్ ఉంటుంది, డిజైన్ చేసి ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ దట్ స్టూడెంట్స్ మేము చెప్పినది వింటే డెఫినెట్గా వాళ్ళకి జాబ్ వస్తుంది.